భరద్వాజ గారు, ఇప్పుడే మనం 'రామ్ చరణ్' 'పెద్ది' అవును. టీజర్ చూసాం. ఎలా టీజర్ అనిపించింది? టీజర్ కాదనుకుంటానండి. అదేదో గ్లిమ్స్ అంటున్నారు కదా! ఆఫ్‌కోర్స్ గ్లిమ్స్, టీజరో ఏదో హుహు. ఒక అవుట్‌పుట్ చూసాం. హ్మ్. అంటే గెటప్ రివీల్ చేశారు ఆల్రెడీ మొన్న బర్త్‌డే సందర్భంగా గెటప్ ఏమిటి అనేది. హ్మ్. ఆ గెటప్ చూసి దాని మీద చాలా తీవ్రమైనటువంటి చర్చలు జరిగినాయి. హ్మ్. ఇప్పుడు ఆయన ప్రెజెన్స్ ఎలా ఉండబోతోంది స్క్రీన్ మీద అనేది రివీల్ చేశారు. ఈ గ్లిమ్స్ అనండి, టీజర్ అనండి, ఏదోనండి. ఆఫ్‌కోర్స్. ఒక 1 దాంట్లో మినిట్ వీడియో బయటకొచ్చింది. 1 మినిట్ వీడియో. ఆ! ఆ 1 మినిట్ వీడియోలో డైలాగ్ ఉంది. డైలాగ్ చాలా ఇప్పుడు జనాలకు కనెక్ట్ అయ్యే పద్ధతిలో, హ్మ్. అంటే ఇప్పటివరకు రామ్ చరణ్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో ఆ కంటెంట్ ఉంటుంది అనే భరోసా ఇచ్చేలాగా డైలాగ్ ఉంది. హ్మ్. చాలా క్లీన్‌గా, చాలా క్లియర్‌గా మాసీ టచ్‌తో చెప్పాడు ఉత్తరాంధ్ర యాసలో. హ్మ్. మళ్ళీ మళ్ళీ బతుకుతామా ఒకే బతుకు కదా! ఏదైనా ఇక్కడే ఈ నేల మీద ఉండగానే తేల్చేసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి కంటెంట్ అదే డైలాగ్‌లో. అదే పద్ధతిలో నడుస్తుంది. ఒకేలాగా బతకటానికి, ఒకే ఆట ఆడటానికి ఇంత బతుకు అవసరమా అదే. అన్నాడు. ఇంత బతుకు అవసరమా? అసలు ఏదైనా ఇక్కడే తేల్చుకోవాలి. మళ్ళీ పైకెళ్ళి ఇంకో జన్మ ఉంటుందా? అనే పద్ధతిలో డైలాగ్. అంటే చాలా ఆకలి మీద ఉన్నాను. హ్మ్. ఆకలి తీర్చుకోవడానికి వస్తున్నాను అనే హింట్ ఇచ్చాడు అభిమానులకి. ఒక డైలాగ్‌తో సినిమా ఎలా ఉండబోతుందని చెప్పేసాడు. చెప్పాడు. హ్మ్. చెప్పాడు. ఆ ప్రెజెన్సు అక్కడి నుంచి ఆయన ట్రాక్టర్ మీద నుంచి దూకుట, ఈ విన్యాసాలు అలాగే పర్టిక్యులర్‌గా క్రీడలో అంటే క్రికెట్ ఉంటుందా? ఇంకా ఏవో చాలా గేమ్స్ నడిపారు. అంటే చాలా ఏరియాల్లో షూట్ జరిగినట్టుగా మనకి రిపోర్ట్‌లొచ్చినాయి. ఆ ప్రకారం చూస్తే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడాయన. అంటే గల్లీ క్రికెట్ ఆడుతున్నట్టుగా గెటప్ ఉంది. ఆ షాట్ కొట్టటానికి ఆయన ప్రిపేర్ అవ్వటము, హ్మ్. ఇదంతా చాలా చాలా ఇదిగా షూట్ చేశాడాయన. చాలా మాసీగా షూట్ చేశాడు. 'ఊర్ణమాస్' సినిమా అయితే చూడబోతున్నామని ప్రిపేర్ చేసాడు ఆడియన్స్‌ని. ప్రిపేర్ చేశాడు. ప్రిపేర్ ఆడియన్స్‌ని. చేశాడు. చాలా అంటే ఒక గోను పట్టాని చీల్చుకుని అలా బయటకు రావటం ఈ షాట్స్ అన్నీ. అవును. అలా విపరీతమైన ఎలివేషన్ ఉంది. అంటే ఒక రకంగా ఆ రోజుల్లో 'రంగస్థలం' హ్మ్. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి ఒపీనియనే కలిగింది అందరికి. అవును. 'బుచ్చిబాబు' చేస్తున్నాడు ఏదో కుక్ చేస్తున్నాడు అనుకున్నారు గానీ, మరీ ఈ లెవెల్‌లో కుక్ చేస్తున్నాడా? అయితే ఇదే ఉంటుంది అని అనుకోలేం. ఇది జస్ట్ ఒక సూచన చేశాడు అంతే గ్లింప్స్. హ్మ్. ఈ కథ ఇలాగే ఉండబోతోంది అనేది చెప్పలేం. అంటే ఒక కూలీ ఆటలాగా లేకపోతే ఆట కూలీనా ఏమిటి అసలు ఇతని గెటప్పు? ఈ గెటప్పు, ఈ వ్యవహారము ఆయన బ్యాటింగ్ చేసేటువంటి పద్ధతి ఏం చెప్తోంది? ఇదే కథ అంటే ఇదే కథ కాకపోవచ్చేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ దీంట్లో నీ గెటప్ ఇదొక పార్ట్ అంతే. చెవి పోగులు పెట్టాడు, ముక్కుకు పోగు పెట్టాడు. అవును. ఫుల్ బియర్డ్ రగ్గడ్ దాంట్లో. రగ్గడ్‌గా ఉన్నాడు. పూర్తిగా రగ్గడ్ బ్యాక్ డ్రాప్‌లో ఉంది వ్యవహారం అంతా. హ్మ్. అలాగే గ్రామీణ నేపథ్యం కనిపిస్తోంది. హ్మ్. గ్రామీణ నేపథ్యం, ఉత్తరాంధ్ర నేపథ్యం కనిపిస్తోంది. అక్కడి నుంచి మొదలై ఈ జీవితం ఎక్కడికెడుతుంది హ్మ్. అనేది ఏదైనా స్పాన్ తీసుకొని ఉండొచ్చు తను. అవును. పాన్ ఇండియా అది 5 లాంగ్వేజ్ టీజర్ కూడా 5 అవును. లాంగ్వేజ్‌లో వదిలారు 5 కదా! లాంగ్వేజెస్‌లో వదిలాడు. హ్మ్. అంటే ఈ స్పాన్ ఎంత ఉండబోతోంది సినిమాకి అనేది కూడా హ్మ్. మనకి ఒక రకంగా హింట్ ఇచ్చాడు. హ్మ్. ఇక్కడి నుంచి మొదలవబోతోంది అనేది. అందుకని సూచనగా ఇది వదిలాడు. ఈ గెటప్‌ని రివీల్ చేశాడు అంతవరకే. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి స్టిల్సే మనం చూసింది అవును. బర్త్‌డే సందర్భంగా. దాని ఎక్స్‌టెన్షన్ చూసాం ఇప్పుడు. అవును. గ్లిమ్స్‌కి 'రెహమాన్' కూడా పూర్తి న్యాయం రెహమాన్, చేసినట్టున్నాడు. రెహమాన్ మళ్ళీ ఒకసారి అంటే పాత రెహమాన్ కనిపించాడు. పాత రెహమాన్ కనిపించడం అంటే పాత రెహమాన్ కొత్తగా కనిపించాడు మళ్ళీ. గతంలో రెహమాన్ చేసినటువంటి 'ఆర్ఆర్' అవును. దాని ఎఫెక్ట్‌లు అవన్నీ మళ్ళీ ఒకసారి కళ్ళ ముందు కదలాడే పద్ధతిలో ఉంది దీనికి. హ్మ్. ఈ గ్లిమ్స్‌కి. హ్మ్. సో, ఇదేదో చేయబోతున్నారు ఈ సినిమాతో అనేదైతే బలంగా కనిపిస్తోంది. రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు కదా! రిలీజ్ డేట్ వేశారు. కాన్ఫిడెంట్‌గానే ఉన్నారు మేకర్స్ అందరూ. మార్చి 27. సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. కాబట్టి డెఫినెట్‌గా స్క్రిప్ట్ సైడ్ కూడా వాళ్ళ అడ్వైజర్స్ ఉండుంటాయి. హ్మ్. ఆ ధోరణిలోనే వెళ్ళింది సినిమా అంతా. హ్మ్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. కేవలం ఇతను స్పోర్ట్స్ మ్యాన్ మాత్రమే కాదు. హ్మ్. హ్మ్. క్రీడా మైదానం నేపథ్యంలో జరిగే కథ గాని, ఇది క్రీడా మైదానంలో మాత్రమే జరిగే కథ కాదు. అదే. క్రీడా మైదానం బయట క్రీడల వెనకాల జరిగేటువంటి రకరకాల విన్యాసాలను ఈ కథలో హ్మ్. చర్చించే అవకాశం బలంగా కనిపిస్తోంది. మనకి ఎలాగైతే 'పుష్పలో'
అది శేషాచలం అడవుల నుంచి మొదలై ఎక్కడికో వెళ్ళినట్టుగా అలాంటి ఒక స్పాన్ ఏదో తీసుకుని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనిలో నా ఉద్దేశంలో ఒక రకమైనటువంటి ఈ గేమ్స్ నేపథ్యంలో జరిగేటువంటి ఒక మాఫియా, ఈ బెట్టింగ్ మాఫియాలకు సంబంధించిన వ్యవహారం కూడా డెఫినెట్గా దీనిలో కొనసాగే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. బుచ్చిబాబుకి కాస్త దాని తర్వాత ఉప్పిన తర్వాత టైం దొరికింది, చాలా గ్యాప్ దొరికింది, చాలా గ్యాప్ దొరికింది. చాలా గ్యాప్ దొరికింది కాబట్టి ఏం కుక్ చేసాడు, ఇలా కుక్ చేసాడు అనేది ఆయన బ్రెయిన్లో అంటే ఉంది. ఈ సమకాలీన సమాజంలో దొర్లుతున్న అనేక అంశాలు, అలాగే మ్యాచ్ ఫిక్సింగ్లు ఇలాంటివి 100 దొరలచ్చు దానిలో. అంటే చాలా అవకాశం ఉంది. ఎస్ ఎస్ తీసుకున్న లైన్కి చాలా అవకాశం ఉంది. ఈ అవకాశాల పరిధిలో ఏ మేరకు రెచ్చిపోతాడనేది చూడాలి. ఎస్ ఎస్ మీరన్నట్టుగా ఉప్పెన తర్వాత బాగా గ్యాప్ దొరికింది తనకి. రెండోది సెకండ్ ఫిలిం సిండ్రోమ్ అనేది ఒక గోల్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో. దాన్ని బ్రేక్ చేయడం కోసం తను చాలా కాన్షియస్గా కష్టపడినట్టుగా కూడా అర్థమవుతుంది. ఎస్ ఎస్ అది బ్రేక్ చేసి తన్ని తాను ప్రూవ్ చేసుకొని, అంటే వైడర్ మార్కెట్లోకి ఎక్స్పోజ్ అవుతున్నాడు ఇప్పుడు. అవును, ఉప్పెన వేరు, ఉప్పెన లోకల్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా. ఇది వైడర్ మార్కెట్లోకి వెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా దీనిలో చాలా అంశాలు ఎస్ కలుస్తాయి. దానికి సంబంధించి చాలా పరిశోధన చేసుంటారు వీళ్ళు. ఎస్ ఎస్ అది జస్ట్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రమే ఈరోజు రివీల్ చేశారు. డెఫినెట్గా ఇది బాగుంది, ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే పద్ధతిలోనే ఉంది. ఏం కోరుకుంటున్నారు రామ్ చరణ్ అభిమానులు అనేది అది ఉంది. ఆ వ్యవహారం అంతా ఉంది. అండ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ అంటే రంగస్థలంలో అనుకున్నారు అప్పుడు. దానిలో అతను పాటలు పాడుతూ చాలా సరదాగా తిరుగుతూ ఉంటాడు. ఆ క్యారెక్టర్లో చాలా ఉత్తరాంధ్ర పాటలు వాడారు దానిలో కూడా. ఇప్పుడు దీనిలో కూడా అలాగే మొదలవుతుంది. క్యారెక్టర్ మొదలై ఏ రేంజ్కి పెడుతుంది అనేది, ఆ స్పాన్ పెరిగే కొద్దీ సినిమా రేంజ్ పెరుగుతుంది. అందుకని ఇది జస్ట్ ఫస్ట్ బాల్ ఆడాడు అంతే. ఇది డెఫినెట్గా సెంచరీ కొట్టే పరిస్థితిలో కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం ఏ మేరకు తీసుకెళ్తాడు. ఎస్, థ్యాంక్ యూ.